సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. లాభస్థానమందు ఉన్నటువంటి శుక్ర గురులు యోగిస్తూ, షష్ఠస్థానమందు ఉన్నటువంటి రాహు యోగకారకుడుగా ఉంటూ, చంద్రుడి యొక్క బలం కూడా అధికంగా ఉండడం వల్ల ఈ వారంలో చాలా దృఢమైనటువంటి శారీరక స్థితిని, మానసిక పరిస్థితుల్ని పొందగలుగుతారు కన్యారాశి వారు. ముఖ్యంగా దూర ప్రాంత సంచారము, లేదా దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి బంధువులను కానీ, మిత్రులను కానీ, లేదా మీ సొంత వ్యక్తులను కానీ కలుసుకుంటూ ఉండడము, మానసికమైనటువంటి ప్రశాంతతని పొందుతూ ఉండడము, పుణ్యనదీ స్నానాలని ఆచరిస్తూ ఉండడము, తీర్థయాత్రలకి వెళుతూ ఉండడము, లేదా దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత కదలిక వస్తూ ఉండడము, విద్య, ఉద్యోగము, వ్యాపారము లాంటి అంశాలలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉంటూ ఉండడము, ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్లకి సంబంధించినటువంటి విషయాలు, అది ముఖ్యంగా పదోన్నతులు లేదా ట్రాన్స్ఫర్లకి సంబంధించినటువంటి విషయాలు, ఇటువంటి వాటిల్లో ఒక మంచి శుభవార్తలు ఈ రాశి వారికి ఈ వారంలో వస్తూ ఉండడము, అలాగే సంపాదన మార్గాలు పెంచుకోవాలి అనేటువంటి తాపత్రయం ఉండేటువంటి వారికి ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితులకు సైతం ఈ వారంలో గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉందండి. ఆర్థికంగా బలోపేతం అవ్వడం, శారీరకంగా బలోపేతం అవ్వడం, మానసికమైనటువంటి బలాన్ని పొందడానికి ఈ వారంలో ఈ మూడింటికి కూడా ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగే మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి, సాంఘికంగా ఉన్నత స్థాయి వర్గంలో ఉండేటువంటి ప్రజల తాలూకు అండదండలు లభించడానికి కూడా ఈ వారంలో ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి కన్యారాశి వారికి ఈ వారంలో పూర్తి స్థాయిలో శుభ ఫలితాలనే మనం ఆశించవచ్చును. మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ శుభోజనం అన్నారు. నచ్చినటువంటి భోజనం, నచ్చినటువంటి గృహములో నివాసము, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ, ఇటువంటి మానసికమైనటువంటి సంతృప్తి, ప్రశాంతత, అభివృద్ధితోటి ఈ వారంలో కన్యారాశి వారు ముందుకు వెళతారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ వారంలో పొందడానికై ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి.